సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు సంబంధించి వాళ్ళ కొడుకు విషయంలో బండి భగీరథకు విషయంలో నిన్నటి వరకు జరిగిన కొన్ని నాటకీయమైన పరిణామాలను చూస్తే ఒకంత ఆశ్చర్యం వేసింది. మరొక రకంగా ఆలోచింపజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ఎందుకు ఈ రెండు మాటలు చెప్తున్నానంటే చాలా స్పష్టంగా కూడా డెప్త్గా కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈడ కేసు నమోదైనప్పటి నుంచి వివిధ దినపత్రికలు అంటే తెలంగాణలో మీ అందరికీ తెలిసిన దినపత్రికలు కావచ్చు, మీ అందరికీ తెలిసిన పేపర్లు కావచ్చు, రోజు ఉదయం చదివే పేపర్లు అన్నీ కూడా పెద్ద పేపర్లు అని చెప్పబడే ఏ పేపర్లలో కూడా కనీసం బండి భగీరథకు సంబంధించిన వార్త రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇదేనా జర్నలిజం అంటే ఆలోచించమని నేను మరొకసారి చెప్తాను. ఇంకొక వైపు రాష్ట్రానికి సంబంధించిన మీడియా ఎక్కడ కూడా కనీసం స్పందించకపోతే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, దాంతోపాటు ప్రశ్నించే గొంతుకలు మాత్రం అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక మన రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా ఉండే జాతీయ మీడియా మొత్తం కూడా కూస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇలాంటి సందర్భాలలో మరొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. బండి సంజయ్ కుమార్కు అనుకూలంగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, చాలామంది యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించిన వ్యక్తులు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్కు సంబంధించిన వ్యక్తులందరూ కూడా సపోర్ట్ చేస్తుండడం కూడా ఇదొక బాధాకరమైన విషయం, దురదృష్టకరం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈరోజు శాటిలైట్కి సంబంధించిన ఛానల్ అన్నీ కూడా చెప్తున్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి ఇదే జరిగితే వాళ్ళు ఆ విధంగానే స్పందించేవారా అంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్లందరూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక వైపు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కాసులకు ఒక కృతిపడి ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన వ్యవహారాన్ని ఈ విధంగా చూడడం ఎంతవరకు కరెక్టు అంటూ కూడా అడుగుతున్న ప్రశ్న కనబడుతుంది. సో ఈ విధంగానే కొనసాగితే రాష్ట్రంలో జరగబోయే పరిస్థితులు కానీ ఇతర అంశాలకు సంబంధించి మనందరం కూడా చూస్తున్నాం. ఇట్లనే ఉంటే ఎట్లుంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలని తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి, తెలంగాణలో చాలా సంఘాలు ఉన్నాయి. ఒకటి మేధావుల సంఘం ఉంది, ఇంకొకటి రాజకీయ నాయకుల సంఘం కూడా ఉంది. కొత్తగా పెట్టిన నేనే, ఎందుకంటే దానికి అధ్యక్షుని ఎవరు చేసినా అంటే బండి సంజయ్ కుమార్నే చేసిన. ఇందులో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, దాంతోపాటు కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. అదే మీరు అంటారు కదా, తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి ఏ విధంగానైతే అన్ని పార్టీలను ఒక గొడుక్కి తీసుకొచ్చిందో ఇక్కడ రాజకీయ సంఘం కూడా ఉన్నది. మరి ఈ రాజకీయ సంఘానికి సంబంధించిన రాజకీయ నేతలు ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇక మూడో అంశం మీ అందరికీ తెలుసు కదా, పొద్దుగా లేవంగానే ఈ ఫోన్ పట్టుకున్నాక ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలామంది బీజేపీకి సంబంధించిన శ్రేణులు కానీ, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళు కానీ, ఏబీవీపీకి సంబంధించిన మా మహిళా సోదరీమణులు ఇక వాళ్ళు పెట్రోల్ బంక్లో పోయి నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది, ఇక్కడ డీజిల్ పెట్రోల్ కొరత లేదని ఒకరు చేస్తారు. ఇంకో పక్కన హిందువులకు సంబంధించిన దేవాలయాలకు సంబంధించి శిథిలా వ్యవస్థకు వస్తుంటే మసీదులకు సంబంధించి అద్భుతంగా ఉన్న, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాంతోపాటు హైదరాబాద్లో కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు హిందువులే ఎందుకు కట్టాలి, ముస్లింలు ఎందుకు కడతలేరని ఇంకో సోదరిమని అంటారు. ఆ పూర్తి స్థాయిలో ఆడ ఏం జరగకపోయినా ఓం భీం భీం బిష్ అన్నట్టుగా చేసే ప్రయత్నం చేస్తారు. కానీ నా ఇంటి ఆడబిడ్డ, నా తెలంగాణ ఆడబిడ్డ, ఒక మైనర్ బిడ్డ, ఆ బిడ్డకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం వీళ్ళందరూ కూడా మాట్లాడని పరిస్థితి కనబడుతుందంటే ఎంత దురదృష్టకరం, ఎంత దుర్మార్గమైన విషయం అనేది ఒకటి ఆలోచించండి. ఇక రెండో అంశం, దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న నేను ఆ స్టేట్మెంట్ చదివి ఒక రకంగా చెప్పాలంటే కరెంట్ షాక్ కొట్టినంత పని అయిపోయింది. అందులో విషయం ఏంటంటే, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, ఏకంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ సివి ఆనంద్ గారికి సంబంధించిన విషయంలో మాట్లాడారు. సివి ఆనంద్ డీజీపీ గారు ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలే, వారి మీద ఆగ్రహాన్ని ఒకంత వ్యక్తం చేస్తూ ఇంకో పక్కన మేమందరం కూడా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విషయంలో, భద్రత విషయంలో మేము అందరం ఉన్నాం, సో బిజీగా ఉన్నామని చెప్తున్నాం. ఎంత దుర్మార్గమైన విషయం అండి ఇది. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి పరేడ్ గ్రౌండ్ సభకు విచ్చేసినప్పటి నుంచి మళ్ళీ వెళ్ళేంత వరకు పోలీస్ స్టేషన్లలో ఒకే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే, అసలు పోలీస్ స్టేషన్కే వెళ్ళలేదా? అసలు వీళ్ళందరూ కూడా మొత్తం పరేడ్ గ్రౌండ్లో ఉన్నారా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ సిటీలో ఉండే ఆఫీసర్లందరూ దీనికి ఏమన్నా సమాధానం ఉందా? జీరో. అంటే డైవర్షన్, కేసును ఎట్లా మెలికలు తిప్పాలి. ఇప్పుడు ఏంది, సముద్రంలో షాపు ఉంటే దాన్ని సొరచేప మింగుడు ఇంకోటి అవుతుంది. అదే షాపుకు సంబంధించి తీసుకొచ్చి ఒడ్డు మీద అయితే గిల్ల కొట్టుకుంటూ వస్తుంది కదా. ఇప్పుడు ఏంది అంటే ఆ కేసును కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ఏదో రకంగా దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలనేది ఇంకో ఉద్దేశం. ఇది అయిపోయింది. ఇక మూడో అంశం ఏది, డీసీపీ గారు అనుకుంటా, బహుశా నాకు బాగా గుర్తులేదు, ఎందుకంటే
మేడంకు సంబంధించి నిన్న సిట్ ఏర్పాటు చేసిళ్ళు డీసీపీ మేడం. ఆ మేడం సారథ్యంలో ఇగో ఈ మేడమే. ఈ మేడానికి సంబంధించి నిన్న ఏంది అంటే పూర్తి స్థాయిలో కూకట్పల్లి డీసీపీ రిత్రాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిళ్ళు. సరే, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిళ్ళు. ఆయన ఏడున్నాడు ఏం కథ అంటే సమాధానం లేదు. సరే, ఇప్పుడు నేను ఒక్కొక్క అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తా. ఏంటి A to Z కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా అందరూ మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ ఎంపీలకు సంబంధించి ఒక సోదరిమని ఫోన్ చేసి నేను హైదరాబాద్ తెలంగాణ సిటిజన్ అడుగుతూ ఉంది. అది అద్భుతమైన ధైర్యవంతమైన గుండె. నిజంగా ఆ తల్లికి సెల్యూట్. అట్లా ప్రశ్నించాలి, తెలంగాణలో ప్రశ్నించాలి, రాజకీయ నాయకులు అందరినీ కూడా ప్రశ్నించాలి. ఇదే బీఆర్ఎస్ లేకపోతే ఇంకో వాళ్ళు చేస్తే ఈ పార్టీకి బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరిగిళ్ళు. మామూలు హడావిడి చేసి అనుకుంటుర్రా? రోత చేసు అన్ని ఎట్లా అంటే ఏది పందిగాకపోయి బురదల బొరత చూడు, అంతకంటే అధ్వానం బొర్రి రచ్చరచ్చ చేసు. కానీ ఇక్కడ బండి సంజయ్ కుమార్ విషయంలో మాత్రం మాట్లాడతలేరు. రైట్, ఒక్కొక్క ఎపిసోడ్ను కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ అంశాలన్నీ కూడా అందరికీ తెలవాలి కాబట్టి ఒకసారి ఫస్ట్ నుంచి కూడా మీ అందరికీ ప్రతి ఎపిసోడ్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి స్టార్టింగ్ A to Z విందాం ఈ కేసుకు సంబంధించి. केंद्र मंत्री श्री बंडी संजय जी हमारे साथी. నా మిత్రుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన కొడుకు వివాదాస్పదమైన కేసులో ఉండగా నా మిత్రుడు అని చెప్పి, సరే మీ స్నేహబంధానికి ఎంత అద్భుతంగా రాజకీయంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిన విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదట. మరి ఇదే కేసులో ముఖ్యమంత్రి గారు 3 నెలల నుంచి సమయం ఎవరిచ్చారు? ప్రజలు అనుకుంటున్నారు 3 నెలల సమయం ఇచ్చిండు ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు. ఇది నిజమా అబద్ధమా మీరే చెప్పాలి. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడాలి. రెండోది ప్రియమిత్ర అయిపోయింది. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడారు. ఏ రోజు కూడా పార్టీ తలవంచుకునే పని చేయనన్నా. నిజంగా ఏ రోజు పార్టీ తలవంచుకునే పని చేయడు బండి సంజయ్. అది యాక్సెప్టబుల్, స్వాగతిస్తాం. మేము ఖచ్చితంగా కూడా స్వాగతిస్తాం. ఏనూరిగా పార్టీ కోసం పనిచేస్తాం. చేయండి. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని నేను ఇప్పుడు నాకు అర్థమైతే లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై శ్రీరామ్ అన్నారా? భారత్ మాతాకి జై అన్నారా? బీఆర్ఎస్ వాళ్ళు జై శ్రీరామ్ అన్నారా? భారత్ మాతాకి జై అన్నారా? అన్ని పార్టీలు అంటారు కదా. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ అంటారు. ఈ భారతీయుడిగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జై భారత్ మాత అంటారు. భారతీయ జనతా పార్టీ నేతలే ఎందుకు అనాలి? అందరూ అంటారు. వినండి సార్, చెప్పండి సార్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకుని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వచ్చే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ రెడ్డి గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. ఏదో జెండా పెట్టి అంటే రాలేదన్నా. నేను కాసేపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకుని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చేయన్నా. నన్ను నమ్మండి అన్నా. తప్పుడు ప్రచారం నమ్మకం అన్నా. మా ఎంబడుండండి. ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్, ఇన్నరా? ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు నాకు. కేంద్ర సహాయ మంత్రి ఈ దేశ ప్రధానికి సంబంధించిన నరేంద్ర మోడీ సభలో మాట్లాడిన విషయం. ఈ వీడియో నాకు ఎందుకో మళ్ళా చూడాలనిపించింది. 1 సార్లు కాదు 10 సార్లు చూసిన తర్వాత ఫామ్ హౌస్లో ఎలుకని కాదన్నా అన్నాడు.
ఫామ్ హౌస్లో ఎలుక ఎందుకు ఉంటుంది నాకు అర్థం కాదు. ఏమన్నా వీళ్ళు వదిలేసి వచ్చిల్లా లేకపోతే వీళ్ళు ఏమైనా పంపించారు నాకు అర్థం కాదు. మళ్ళీ కేసీఆర్ ఎందుకు వచ్చిండు? ఏ తప్పు చేయలే అన్నా, ఇవాళ ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, అన్నా ఎల్లుండి ఏం వారం అన్నా, అన్నా ఇవాళ నీ కొడుకెక్కడన్నా, అన్నా రేపు నీ కొడుకెక్కడ ఉన్నాడన్నా, అన్నా ఎల్లుండి నీ కొడుకెక్కడన్నా అని అడగలేదే తెలంగాణ సమాజం. హిందూ ధర్మం కోసం మేము పనిచేస్తాం. నువ్వు ఉట్టక ముందుకే మా నాయనలు పనిచేసిళ్ళు, నువ్వు ఉట్ట ముందుకే ఈ తెలంగాణలో చాలామంది పోరాటం చేసిళ్ళు హిందూ ధర్మం గురించి. నువ్వే ఒక్కడివే బండి సంజయ్ అనే వ్యక్తి పోరాటం చేస్తలేడు. బండి సంజయ్కి సంబంధించి కార్యకర్త నుండి వచ్చాడు. వచ్చి ఏం చేసినావు అంటే నువ్వేం తప్పు చేయలేదు అంటాను. నిన్నెవరు ఇక్కడ ఉద్దేశించి అంటలేరే? నీ కుమారునికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తా అంటే చిరాకెత్తిపోతుంది. ఓ కాడ కారాపి గంజా అది ఏం తాగుతుండో ఏం కథో తెలియదు, ఇంకో కాడ సిగరెట్ తాగుతాడు, ఇంకో కాడ అమ్మాయి చేత అన్నం తినిపించుకునే పని, ఇంకో కాడ డాన్సులు వేస్తాడు, ఇంకో కాడ మందు బాటిల్. ఏందయ్యా ఇది? ఏం సంస్కారం, ఏం కథ? ఇదేనా హిందూ ధర్మం? హిందూ ధర్మంలో ఇట్లా చేయాలని ఉన్నదా? హిందూ ధర్మం కోసం రక్షించే వ్యక్తులు గిదా? ఏది ఏట్ల రాయి తీయనోడట కూట్ల రాయి తీస్తాడోట అని వెనకటో సామెత ఉన్నది, గట్లున్నది ఇక్కడ పరిస్థితి. అరే ఇంత అన్యాయంగా ఎట్లా మాట్లాడతారండి? పచ్చి అబద్ధాలు. నాకు అర్థం కాదు. నువ్వు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి సభలో ఏం మాట్లాడాలి బండి సంజయ్? ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు, గిన్ని నిధులు ఇవ్వబోతుండు, గింత అభివృద్ధి జరగబోతుంది, గిట్లుండాలి అని మాట్లాడనే. అరే నోరు తెరిస్తే హిందూ ధర్మం, సనాతన ధర్మం, జై హనుమాన్, జై శ్రీరామ్, జై భారత్ మాత, వీళ్ళేంది మాకు చెప్పేది? వీళ్ళు ఏమన్నా బల్యపాఠాలు చెప్పే పంతుల్లా ఎవలీళ్ళు? లేకపోతే సాయంత్రం ట్యూటర్ల పాఠాలు చెప్పడానికి వచ్చి రాజకీయ నాయకుల రూపంలో ఉన్న ఏమన్నా పాఠశాల ఏది మేము ఏమన్నా బడి పాఠాలు నేర్చుకోవాలా? మాకు తెలియదా భారత్ మాత? మాకు తెలియదా జై శ్రీరామ్? మాకు తెలియదా జై హనుమాన్? మాకు తెలియదా హిందూ సనాతన ధర్మం? మాకంటే ఎక్కువ తెలుసు ఆయనకు. స్టేజ్ మీద ఏం మాట్లా ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయనప్పుడు నీ కొడుకు ఏ దేశం పోయిండు, ఏ రాష్ట్రం పోయిండు, ఏ ఇంట్లో ఉన్నాడు? ఎందుకు దాబెడుతున్నావు మరి? దాని సంగతి ఏంది? అనుక్షణం ఏది సొక్కాలు చింపుకుని బీఆర్ఎస్ పార్టీ అయినా ఎవరన్నా ఏమన్నా అంటే కేటీఆర్ విషయంలో డ్రగ్గు అని చెప్పి ఈరోజు 7,000 తెలంగాణలో గంతమంది మహిళా మంత్రులు ఉన్నారు కదా, ఏమైపోయాలండి మీరు? మీ మహిళా మంత్రులంతా ఏమైపోయారు? మహిళా మంత్రులంతా 7,000 గతంలో మహిళా కమిషన్ చైర్మన్ ఉండే కదా, ఏమైపోయారు? ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ అన్నారు కదా, ఏమైపోయారు? తెలంగాణలో ఇంతమంది మహిళా రాజకీయ నేతలు ఉన్నారు, ఏం చేస్తున్నారండి మీరందరూ? తెలంగాణలో మొత్తం నేను అది చేస్తా ఇది చేస్తా ఓ ఓ ఓ ఓ అని అరిచి మొన్నటిదాకా టీవీలో ముంగట అరిచిన మహిళా నేతలంతా ఎడబోయిరండి? నాకు అర్థం కాదు. అదే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డకు జరుగుతూ ఇట్లనే ఉంటుందా? 100% జరగద్దనే నేను కోరుకుంటాను. తప్పది అనడం కూడా తప్పే, దాంట్లో నేను క్షమించాను అడగదు. కానీ ఇక్కడ మీ బండి సంజయ్ కుమార్ గారి కొడుకు విషయంలో, బండి సాయి భగీరథ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? అరే చాలామంది ఈ రాష్ట్రానికి సంబంధించిన సిటిజన్ పేరుతో కాల్ చేస్తూ ఉంటే మహిళ, వాళ్ళు ఇచ్చే సమాధానం విన్నరా? నేను వివిధ సోషల్ మాధ్యమాలలో విన్నా. ఎంత బాధాకరమైన విషయం. ఏ హోదాలు ఉన్నారు, ఏం మాట్లాడతారు, ఏం కథ? మరి మన ఆయన పేరు ఉండే సజ్జనార్ సార్, నమస్తే. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసినవన్నీ ఏం చేసిలో తెలుసు? అమాయకమైన ప్రాణాలు తీసిరు. అది నేను చెప్పింది కాదు, సెంట్రల్కు సంబంధించిన నివేదికనే చెప్పింది. ఈరోజు సాక్ష్యాలు కండ్ల ముంగట ఉన్నాయి. సజ్జనార్ తుపాకీల బుల్లెట్లు లేవో, లేకపోతే సజ్జనార్ గారికి సంబంధించి మొన్న ఎన్టీవీ విషయంలో దురుసుగా ప్రవర్తించాం. మీడియా వాళ్ళైనా ఎవరైనా ఏంది మీ ఇష్టం వచ్చినట్టు అది ఇదని చెప్పి కదా, ఏమైపోయింది అలా? సజ్జనార్ గారు ఎక్కడ కనబడతలేరు నాకు. నేను మొత్తం ఉండే 11 పేజీలు 12 పేజీల పేపర్ అంతా తిరిగేస్తున్నా, ఎన్నన్నా కనబడతాడేమో. అంటే బలిసినోడికో న్యాయం, పేదోడికో న్యాయం అర్థమైపోయింది. ఇందులో పెద్ద విచిత్రం ఏమీ లేదు. మీకు ఇంకా